ఒక్క నిమిషం దీన్ని స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇది జస్ట్ ఒక న్యూస్ కాదు, మనందరికీ ఇదొక సీరియస్ వార్నింగ్. అవును, వార్నింగ్. ఎందుకంటారా? ఎందుకంటే ఈ ప్రమాదం మన చుట్టూనే ఉంది. ఎవరు ఎప్పుడు దీని బారిన పడతారో చెప్పలేం. సాధారణంగా మనమందరం ఏమనుకుంటాం? మోసపోయేవాళ్లు చదువుకోనివాళ్లు, లేదంటే అమాయకులు అని అనుకుంటాం కదా. కాని అసలు నిజం అది కాదు. ఇక్కడ బాధితులెవరో తెలుసా? బాగా చదువుకున్న ఆఫీసర్లు, మన అమ్మానాన్నలు, పెద్దవాళ్లు. అంటే ఎవరైనా సరే ఈజీగా టార్గెట్ అవ్వచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. ఈ స్కామర్లు మన బ్రెయిన్తో గేమ్ ఆడరు. వాళ్ల టార్గెట్ మన లాజిక్ కాదు. వాళ్లు డైరెక్ట్గా మన ఎమోషన్స్ మీద దెబ్బ కొడతారు. మన భయం, మన ప్రేమ, మన నమ్మకం, వీటినే వాళ్లు ఆయుధాలుగా వాడుకుంటారు. అందుకే ఎంత తెలివైన వాళ్లైనా సరే ఒక్కొక్కసారి వాళ్ల ఉచ్చులో పడిపోతారు. సరే, ఇప్పుడు చెన్నైలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. డిజిటల్ అరెస్ట్ స్కామ్. ఈ పేరు వినగానే భయమేస్తుంది కదా. ఇది ఒక కుటుంబాన్ని ఎంతలా వణికించిందో వాళ్ల పీడకలను మన మాటలో చెప్పలేం. జస్ట్ ఒక్క ఫోన్ కాల్, మీ అమ్మాయి పోలీస్ కస్టడీలో ఉంది, వెంటనే డబ్బు కట్టకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఆ క్షణంలో ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్లేం ఆలోచిస్తారు? ఆ టెన్షన్లో ఏమీ ఆలోచించకుండా 75,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసేశారు. ఇది చెన్నైలో జరిగిన ఒకే ఒక్క కేసు అనుకుంటే పొరపాటే. ఇప్పుడు కేరళ వైపు చూస్తే అక్కడ ఇది రోజూ జరిగే ఒక పెద్ద సంక్షోభంలా మారిపోయింది. ఇవి చిన్న చిన్న మోసాలు కాదు, మొత్తం సిస్టమ్నే కదిలించేంత పెద్ద సమస్య ఇది. ఈ ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందో చెప్పనా? కేరళలో సైబర్ ఫ్రాడ్స్ వల్ల జనాలు ప్రతిరోజు ఎంత డబ్బు పోగొట్టుకుంటున్నారో తెలుసా? అక్షరాల 2 కోట్ల రూపాయలు ఒక్క రోజులో. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఒకే ఒక్క బిజినెస్ మ్యాన్ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో ఎంత పోగొట్టుకున్నారో ఊహించగలరా? 24 కోట్లు. ఒక మనిషి లైఫ్ టైం సంపాదన అంతా ఒకే ఒక్క స్కామ్తో మాయం. ఇలాంటి పెద్ద స్కామ్స్ అన్నింటి వెనక ఒక కామన్ ట్రిక్ ఉంటుంది. అదేంటంటే గ్యారంటీ రిటర్న్స్ అనే మాట. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీకు గ్యారంటీగా ఇంత లాభం వస్తుందని చెప్తున్నారంటే అది గ్యారంటీగా ఒక స్కామ్. సరే, ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ చేసేవాళ్ల ప్లేబుక్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టెప్ 1, పోలీసులమని చెప్పి అర్జెంటుగా కాల్ చేస్తారు. స్టెప్ 2, మనకు బాగా కావాల్సిన వాళ్ళెవరో లీగల్ ట్రబుల్లో ఉన్నారని భయపెడతారు. స్టెప్ 3, మనల్ని బాగా పానిక్ చేసి క్లియర్గా ఆలోచించకుండా చేస్తారు. ఫైనల్గా స్టెప్ 4, ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని డిమాండ్ చేస్తారు. చూడండి, వాళ్ల ప్లాన్ ఎంత సింపుల్గా అయినా ఎంత పవర్ఫుల్గా ఉందో. ఇప్పటివరకు మనం డబ్బు నష్టం గురించి మాట్లాడాం. కానీ మోసం వల్ల కలిగే నష్టం డబ్బు మాత్రమే కాదు. పంజాబ్లో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్కి ఎదురైన అనుభవం వింటే అసలైన నష్టమేంటో అర్థమవుతుంది. జనాల్ని కాపాడాల్సిన ఒక ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఆఫీసర్ తానే ఏకంగా 8 కోట్ల రూపాయలు మోసపోయారు. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి? ఎవ్వరూ సేఫ్ కాదు. ఎవరైనా సరే ఈజీగా వీళ్ళు టార్గెట్ కావచ్చు. డబ్బు పోయిందన్న బాధ కంటే మోసపోయామనే అవమానం, అయ్యో ఇలా చేశానే అనే గిల్ట్, ఇవి మనిషిని మానసికంగా చంపేస్తాయి. ఫైనాన్షియల్ లాస్ కంటే ఈ మెంటల్ డ్యామేజ్ చాలా చాలా ప్రమాదకరం. అయితే ఈ స్కామ్స్ అన్నీ మన వీధిలో ఉండే చిన్న చిన్న దొంగలు చేసేవి అనుకుంటే పొరపాటే. ఇది ఒక గ్లోబల్ క్రిమినల్ నెట్వర్క్. అవును, మనం ఫేస్ చేస్తుంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని. కొన్ని ఉదాహరణలు చూద్దాం. జర్మనీలో ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడ్ గ్యాంగ్ని అరెస్టు చేశారు. మైనన్మార్లో అయితే ఏకంగా స్కామ్ సెంటర్ల మీద రైడ్ చేసి 2,000 మందికి పైగా అరెస్టు చేశారు. అందుకే యునైటెడ్ నేషన్స్ కూడా దీన్ని ఒక గ్లోబల్ థ్రెట్, అంటే ప్రపంచానికే ప్రమాదం అని అఫీషియల్గా డిక్లేర్ చేసింది. సరే, ఇంత పెద్ద ప్రమాదం నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దీనికోసం మనం ఫాలో అవ్వాల్సినవి 5 సింపుల్ రూల్స్. ఇవి మన సేఫ్టీకి కవచంలా పనిచేస్తాయి. రూల్ నంబర్ 1, పాజ్ ఫస్ట్. ఎవరైనా అర్జెంట్ అని కంగారు పెడితే ఒక్క సెకండ్ ఆగండి, ఆలోచించండి. 2, వెరిఫై చేయండి. పోలీసులు ఫోన్ చేసి డబ్బు అడగరు, ఇది గుర్తుపెట్టుకోండి. 3, గ్యారంటీలని నమ్మద్దు. హై రిటర్న్స్ గ్యారంటీ అనేదే ఉండదు. 4, ఓటీపీని కాపాడుకోండి. ఇది మీ డబ్బుకి తాళం లాంటిది, ఎవ్వరితో షేర్ చెయ్యొద్దు. అండ్ ఫైనలీ 5, మీ గట్ ఫీలింగ్ని నమ్మండి. ఏదైనా తేడాగా అనిపిస్తే అది నిజంగానే తేడా. ఓకే, ఇప్పుడొక ముఖ్యమైన ప్రశ్న. ఈ సమాచారం, ఈ వార్నింగ్ మన లైఫ్లో ఎవరికి అవసరమనిపిస్తుంది? మన అమ్మానాన్నలకి, మన ఫ్రెండ్స్కి, లేదా బంధువులకి? వాళ్ల గురించి ఒక్కసారి ఆలోచించండి.
మనం తెలుసుకున్న ఈ విషయాన్ని వాళ్లతో పంచుకుంటే వాళ్ళని కూడా మనం కాపాడిన వాళ్ళమవుతాం. సో ఈ సమాచారాన్ని మీకు కావలసిన వాళ్లతో తప్పకుండా షేర్ చేయండి.